వెల్కమ్ టు ద ఇంగ్లీష్ ఎడ్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ శంకర్. ఈరోజు 6th క్లాస్కి సంబంధించి పోయట్రీ అండ్ ప్రోజ్లో రైటర్స్ పోయిట్స్ని గురించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ వన్, లొరైన్ ఎం హల్లీ. లొరైన్ ఎం హల్లీ గారు 6th క్లాస్లో ఉన్నటువంటి ఏ హౌస్ ఏ హోమ్ అనేటటువంటి లెసన్ రాయడం జరిగింది. ఈయన దీనికి కోడ్ ఏంటంటే హౌస్లో హాల్ ఉంటుంది, హౌస్లో హాల్ ఉంటుంది అనేది దీని యొక్క కోడ్. ఈయన యుఎస్ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి. లొరైన్ ఎం హల్లీ అనే అతను అమెరికాకు చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్ వన్, హ్యారీ బెన్. హ్యారీ బెన్ రాసినటువంటి పోయం పేరు ద కైట్. ద కైట్ అనే పోయంని హ్యారీ బెన్ గారు రాయడం జరిగింది. ఈయన రాసినటువంటి ఫేమస్ బుక్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ టైమ్, విండీ మార్నింగ్, ద గోల్డెన్ హైవ్. ఈయన కూడా యుఎస్ఏకి అమెరికాకి చెందినటువంటి వ్యక్తి. ఈయన కోడ్ ఏంటంటే చూడండి, బెన్ మార్నింగ్ టైంలో గోల్డ్ తెచ్చాడు. బెన్ మార్నింగ్ టైంలో గోల్డ్ తెచ్చాడు అనేది హ్యారీ బెన్ యొక్క కోడ్ ఆయన రాసిన బుక్స్కి. బెన్ మీన్స్ హ్యారీ బెన్, మార్నింగ్ అంటే విండీ మార్నింగ్, టైం అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ టైమ్, గోల్డ్ అంటే ద గోల్డెన్ హైవ్. నెక్స్ట్, ఎలినార్ ఫర్జియన్. ఎలినార్ ఫర్జియన్ గారు రాసినటువంటి పోయము ద క్వారల్. ద క్వారల్ అనేది ఎలినార్ ఫర్జియన్ గారు రాసినటువంటి పోయం. ఈయన యొక్క ఫేమస్ వర్క్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఏంటంటే ద లిటిల్ బుక్ రూమ్, ద గ్లాస్ స్లిప్పర్. ఈయనకి వచ్చినటువంటి ఫేమస్ అవార్డ్స్ ఏంటంటే కార్నెగీ మెడల్, హ్యాన్స్ క్రిస్టియన్ ఆండర్సన్ అవార్డ్. ఇవి ఈయనకు వచ్చినటువంటి ఫేమస్ అవార్డ్స్. తర్వాత ఈయన ఇంగ్లాండ్ యూకేకి చెందినటువంటి పోయెట్ అనమాట. దీనికి కోడ్ చూద్దాము. ఫర్జానా బుక్ రూమ్లో గ్లాస్ పెట్టింది. ఫర్జానా బుక్ రూమ్లో గ్లాస్ పెట్టింది అనేది ఎలినార్ ఫర్జన్ యొక్క కోడ్. బుక్ రూమ్ అంటే ద లిటిల్ బుక్ రూమ్, గ్లాస్ అంటే ద గ్లాస్ స్లిప్పర్ అనేది కోడ్ అనమాట. నెక్స్ట్, ఈఏ షూరే అనే అతను బ్యూటీ అనేటటువంటి పోయంని రాయడం జరిగింది. ఇది చాలా అందమైనటువంటి పోయము. తర్వాత వీరి యొక్క ఫేమస్ వర్క్స్ బ్యూటీనే మరేవి అవైలబుల్లో లేవు. ఈఏ షూరే గారి కంట్రీ యుఎస్ఏ, అమెరికా. సో దీనికి ఏంటంటే షూర్గా ఆమె బ్యూటిఫుల్గా ఉంటుంది అనేది దీని యొక్క కోడ్. షూర్ అంటే ఈఏ షూర్ ఆర్ షూరే, బుక్ పేరు బ్యూటీ. నెక్స్ట్, వాల్టర్ డి లామారే రాసినటువంటి పోయం పేరు ఆల్ బట్ బ్లైండ్ అనేది వాల్టర్ డి లామారే యొక్క పోయం. నెక్స్ట్, ఈయన రాసినటువంటి ఫేమస్ వర్క్స్ ఏంటంటే ద లిజనర్స్, సిల్వర్, ద వీల్ అండ్ ద ఫ్లైట్, ద పీకాక్ పై. ఇవి వీరి యొక్క రచనలు. నెక్స్ట్, ఫేమస్ అవార్డ్స్ ఏంటంటే ఆర్డర్ ఆఫ్ మెరిట్, కంపానియన్ ఆఫ్ ఆనర్, జేమ్స్ స్టేట్ బ్లాక్ మెమోరియల్ ప్రైజ్ అనేటివి వీరికి వచ్చినటువంటి ఫేమస్ అవార్డ్స్. వీరి యొక్క నేటివ్ కంట్రీ యూకే, వీరు ఇంగ్లాండ్కి చెందినటువంటి వ్యక్తి. ఇప్పుడు కోడ్ చూద్దాం. మారి సిల్వర్ కోసం పీకాక్ ఫ్లైట్ ఎక్కి వెళ్ళాడు. మారి సిల్వర్ కోసం పీకాక్ ఫ్లైట్ ఎక్కి వెళ్ళాడు అనేది దీని కోడ్. ఇందులో లిజనర్స్ అనేది మిస్ అయింది. దీన్ని మనం ఓన్గా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో మీరైనా దానికి సొంతంగా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, పీటర్ డిక్సన్ గారు పోయం ఏంటంటే వేర్ డు ద ఆల్ టీచర్స్ గో అనేది పీటర్ డిక్సన్ గారి యొక్క రైటింగ్ అనమాట, పోయం. నెక్స్ట్, ఫేమస్ వర్క్స్ ఇన్ ఇంగ్లీష్ ఏంటంటే గ్రో యువర్ ఓన్ పోయం, లాస్ట్ ప్రాపర్టీ అనేటివి వీరి యొక్క
ఫేమస్ బుక్స్, ఫేమస్ వర్క్స్. నెక్స్ట్ ఫేమస్ అవార్డ్స్ ఏవి లేవు. పీటర్ డిక్సన్ యూకేకి చెందినటువంటి వ్యక్తి, ఇంగ్లాండ్కి చెందినటువంటి వ్యక్తి. ఇప్పుడు కోడ్ చూద్దాము. డిక్సన్కి పోయమే ప్రాపర్టీ. డిక్సన్ గారికి ఏంటి? పోయమ్సే ప్రాపర్టీ, పోయమ్సే తన ఆస్తి అనమాట. కాబట్టి డిక్సన్కి పోయమే ప్రాపర్టీ. మ్యారీ ఓనీల్, మ్యారీ ఓనీల్, మ్యారీ ఓనీల్ గారు రాసినటువంటి పోయం పేరు ద వండర్ఫుల్ ఓడ్స్. ద వండర్ఫుల్ ఓడ్స్ అనేటివి ఎవరు రాశారు? మ్యారీ ఓనీల్. వీరి యొక్క ఫేమస్ వర్క్స్ ఏంటంటే ఇంగ్లీష్లో హెయిల్ స్టోన్స్ అండ్ హాలిబట్ బోన్స్, అడ్వెంచర్ ఇన్ పోయట్రీ అండ్ కలర్, ద వండర్ఫుల్ ఓడ్స్. సో ఇవి వీరి యొక్క రచనలు. వీరికి ఎటువంటి ఫేమస్ అవార్డ్స్ లేవు. వీరు అమెరికాకు చెందినటువంటి వ్యక్తి. వీరి బుక్స్ కోడ్ చూద్దాము. నీళ్ళు వండర్ఫుల్గాను కలర్ఫుల్గాను ఉన్నాయి అనేది కోడ్. చూడండి, హెయిల్ స్టోన్ అండ్ హాలిబట్ బోన్స్, అడ్వెంచర్స్ ఇన్ పోయట్రీ అండ్ కలర్ అనేది ఒకే బుక్, కాబట్టి ఒకే రైటింగ్ అనమాట. సో కోడ్ ఈజ్ దట్. నెక్స్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఫేమస్ పోయెట్ అండ్ రైటర్, మనకు తెలుసు, ఇండియన్. సో వీరు ఇండియన్. వీరికి నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్లో వచ్చింది. హుడ్ అనేటటువంటి ఫేమస్ అవార్డు కూడా ఉంది. ఈ నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ అనేది 1913లో గీతాంజలి అనేటటువంటి బుక్కి రావడం జరిగింది. ఇది మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కూడా, ఇక్కడ మళ్ళీ రెండోసారి తెలుసుకుంటున్నాము. రాసినటువంటి ఫేమస్ రైటింగ్స్ ద గార్డనర్, ఫ్రూట్ గ్యాదరింగ్, ఫైర్ ఫ్లైస్, వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్. ఇవి వీరి యొక్క రచనలు. ఇప్పుడు ఒకసారి కోడ్ చూద్దాం. చూడండి, రవీంద్ర గార్డెన్లో ఫైర్ ఫ్రూట్ ఫియర్ లేకుండా తిన్నాడు. రవీంద్ర గార్డెన్లో ఫైర్ ఫ్రూట్ ఫియర్ లేకుండా తిన్నాడు అనేది కోడ్. సో గుర్తుపెట్టుకోవాలి. రవీంద్ర అనేది రవీంద్రనాథ్ ఠాగూర్, గార్డెన్ అనేది ద గార్డెనర్, నెక్స్ట్ ఫైర్ అనేదానికి ఫైర్ ఫ్లైస్, ఫ్రూట్ అనేదానికి ఫ్రూట్ గ్యాదరింగ్, ఫియర్ అనేదానికి వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్. ఇది దాని యొక్క కోడ్. నెక్స్ట్ 6th క్లాస్లో ప్రోజ్ చూద్దాం. ప్రోజ్ అంటే ఏంటి? లెసన్స్, ఎస్సేస్, డ్రామాస్ ఇవి ఉంటాయి కదా, అవి మనకు ప్రోజ్ కింద రావడం జరుగుతుంది. ఫస్ట్ వన్ ఈవి లూకాస్ గారు రాసినటువంటి లెసన్ ఏంటంటే ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కూల్ అనే లెసన్ని ఈవి లూకాస్ గారు రాయడం జరిగింది. నెక్స్ట్ వీరికి ఎటువంటి అవార్డ్స్ లేవు. వీరు లూకాస్ గారు ఇంగ్లాండ్, యూకేకి చెందినటువంటి ఒక రైటర్ అనమాట. వీరి యొక్క బుక్స్ ఏంటంటే ద స్లో కోచ్, లిజనర్స్ ల్యూర్, ఎస్సేస్ అండ్ బయోగ్రఫీస్ అనేటివి వీరి యొక్క రచనలు. ఒకసారి కోడ్ చూద్దాము. లోక ఎస్సేని స్లోగా లిజన్ చేస్తాడు అంటే వింటాడు. లోక ఎస్సేస్ని స్లోగా లిజన్ చేస్తాడు, స్లోగా వింటాడు. సో లోక అంటే లోకస్, ఎస్సే అంటే ఎస్సేస్ అండ్ బయోగ్రఫీస్, స్లో అంటే ద స్లో కోచ్, లిజన్ అంటే లిజనర్స్, ల్యూర్. నెక్స్ట్ 10th వన్ మున్షీ ప్రేమ్చంద్ గారు ఇండియన్. వీరు రాసినటువంటి లెసన్ ఫెయిర్ ప్లే అనేది వీరు రాసినటువంటి లెసన్ అనమాట. దీనికి వీరి యొక్క ఫేమస్ రచనలు ఏంటంటే గోదాన్, నిర్మల, రంగ్భూమి, సేవా సదన్ అనేటివి వీరి యొక్క రచనలు, మున్షీ ప్రేమ్చంద్ గారి యొక్క రచనలు. కోడ్ ఏంటంటే ప్రేమ్, నిర్మల, భూమి. ప్రేము, నిర్మల, భూమి కలిసి గాడ్కి సేవ చేశారు. ప్రేము, నిర్మల, భూమి కలిసి గాడ్కి సేవ చేశారు అనేది ప్రేమ్చంద్ గారి యొక్క రచనల యొక్క కోడ్. ప్రేమ్చంద్,
నిర్మల నిర్మల, భూమి రంగభూమి, గాడ్ గోదాన్, సేవా సదన్ అని సేవ. సో దిస్ ఈస్ ద కోడ్. నెక్స్ట్ రస్కిన్ బాండ్. రస్కిన్ బాండ్ గారు చాలా ఫేమస్ రచయిత ఇండియాలో. ఇతను ఇండియనే. సో ఈయన రాసినటువంటి లెసన్ పేరు ద బనియన్ ట్రీ. ద బనియన్ ట్రీ అనేది వీరి యొక్క లెసన్. వీరు ఫేమస్ అవార్డ్స్ చాలా ఉన్నాయి. ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవార్డు పద్మశ్రీ అవార్డు, పద్మభూషణ్ అవార్డు, సాహిత్య అకాడమీ అవార్డు. గుర్తుపెట్టుకోండి, సాహిత్య అకాడమీ అవార్డు. పద్మశ్రీ, పద్మభూషణ్, సాహిత్య అకాడమీ అవార్డు రస్కిన్ బాండ్ గారికి ఇవ్వడం జరిగింది. అవి ఇచ్చారంటే మోస్ట్లీ ఇండియన్ అయి ఉంటారు, అది మీకు ఐడియా ఉంటుంది. ఇండియన్స్కి మోస్ట్లీ ఇవ్వడం జరుగుతుంటుంది. వీరి యొక్క రచనలు ఒకసారి చూడండి. ద రూమ్ ఆన్ ద రూఫ్, ద బ్లూ అంబ్రెల్లా, ఏ ఫ్లైట్ ఆఫ్ పీజియన్స్, ద చెర్రీ ట్రీ, ద విండ్ ఆన్ ద హాంటెడ్ హిల్ అని. ఒకసారి కోడ్ చూద్దాము. రస్క్ రూఫ్ పైన నిలబడి, రూఫ్ పైన నిలబడి, ట్రీ మీద ఉన్న, ట్రీ మీద ఉన్న బ్లూ బ్లూ పీజియన్ని, బ్లూ పీజియన్ని హంట్ చేశాడు. ఏం చేశాడు? హంట్ చేశాడు అంటే వేటాడడం అనమాట, హంట్. సో రస్క్ రూఫ్ పైన నిలబడి ట్రీ మీద ఉన్న బ్లూ పీజియన్ని హంట్ చేశాడు, వేటాడాడు. సో రస్క్, రస్కిన్ బాండ్, రూఫ్ పైన నిలబడి, ద రూమ్ ఆన్ ద రూఫ్, బ్లూ బ్లూ అనేదానికి ద బ్లూ అంబ్రెల్లా, పీజియన్స్ అనేదానికి, పీజియన్ అనేదానికి ఏ ఫ్లైట్ ఆఫ్ పీజియన్, హంట్ చేయడం అని అంటే ద విండ్ ఆన్ ద హాంటెడ్ హిల్ అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హోప్ యూ లైక్డ్ ఇట్.